4వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడుచున్నారు, వారు భక్తిహీనులు, దేవుని కృపను కామాతురతకై దుర్వినియోగం చేసుకుంటూ మన అద్వితీయ నాథుడు సత్యవంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచు ఉన్నారు. ఈ తీర్పు పొందుటకై వారు పూర్వమంది సూచించబడి ఉన్నారు. చాలు, చదువుకున్న వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించాం. ఒకసారి రిఫరెన్స్ అలా ఉంచాయా? కొందరు అనే మాట గురించి మనం ధ్యానించాం. రహస్యంగా ఉన్న జీవితాన్ని గురించి, భక్తిహీనుల గురించి, దేవుని కృపను గురించి, కామాతురత గురించి, ఇవన్నిటి గురించి మనం వివరించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుణ్ణి విసర్జించుట అనే మాట గురించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో మీతో మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడి ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. దేవుణ్ణి విసర్జించుట అనే మాటను గురించి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. వారు రహస్యంగా జొరబడి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు రహస్యంగా జొరబడుతున్న వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది? ఈ పత్రిక రాయటానికి ఒక ముఖ్య ఉద్దేశం, మెయిన్ రీజన్, అవన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు జాగ్రత్త పడాలి. సంఘము క్రీస్తు రాకడ కొరకు సంఘము భద్రపరచబడి ఉండాలి. క్రీస్తునందు భద్రపరచబడి పిలువబడిన వారికి శుభమని నేను చెప్పి రాస్తున్నాను అని ఒక్కొక్క విషయాన్ని గురించి వివరించుకుంటూ వచ్చాడు. కొందరు రహస్యంగా జొరబడుతున్నారు, కొంతమంది భక్తిహీనులు అయిపోతున్నారు, కొంతమంది కామాతృతానికి పాల్పడిపోతున్నారు. అయితే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయని మాట్లాడుతున్నారంటే, అద్వితీయ నాథుడు, సత్యవంతుడు, పరిశుద్ధులైన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని కొంతమంది విసర్జిస్తున్నారు అన్నాడు. అక్కడ వీళ్ళకు ఒక తీర్పు ఉన్నది, వాళ్ళందరూ ఒక తీర్పు కొరకే సూచనగా ఉన్నారు అని ప్రభు ఆ భక్తుని ద్వారా యూదా పత్రిక రాస్తున్న ఈ మాటలు మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజమే కదా, ప్రస్తుత కాలంలో చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభుని విసర్జిస్తున్న వాళ్ళు సమాజంలో కనబడుతున్నారు. మాకు అక్కర్లేదండి, యేసు ప్రభుతో మాకేందయ్యా, ఆయనకి మాకు ఏం అవసరం లేదండి, దేవుణ్ణి నమ్ముకోండి నమ్మని కరపత్రికలు పట్టుకుని వెళుతూ ఉంటుంటే మాకు అక్కర్లేదండి యేసు ప్రభు అని మొఖం మీద చెప్తున్న వాళ్ళు కూడా సందర్భాలు సమాజంలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం. నేను, కృపక్క, కిరణన్న, కొంతమంది మనం ఎర్రొంతుల దగ్గర మందిరం ఉన్నప్పుడు 2014 ఆ సంవత్సరాల్లో పరిచర్య నిమిత్తమై 12వ సంవత్సరంలో అక్కడ మందిరం కట్టాం. 2 సంవత్సరాల్లో చక్కగా పరిచర్య కొనసాగించబడుతూ ఉంది. అక్కడ సేవ అభివృద్ధి పదంలో నడిపించబడుతూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు అనుకున్నాము, వారంలో కనీసం ఒక్క ప్రాంతానికైనా సరే సువార్తకి వెళ్ళి సువార్త కరపత్రికలు పంచి దేవుని పని చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు మీటింగ్స్ గురించి తిరుగుతూ ఉన్నాం కనుక హౌస్ విజిటింగ్లని అన్నీ బాగున్నాయి, కానీ సువార్త పరిచర్య చేస్తే ఇంకా బాగుంటుంది. దేవుడు చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి చెప్పండి అని చెప్పారు కదా. మన వంతుగా విత్తనాలు జల్లుదాము, అంగీకరిస్తే ఓకే అనని కొన్ని ప్రాంతాలు సువార్త కరపత్రికలు తీసుకుని కొన్ని ప్రాంతాలు వెళతా వచ్చాం. పల్లంకూరు వెళ్ళాం, ఇందుప్పల్లి వెళ్ళాం, ఇట్లా కొన్ని ఏరియాలన్నీ కూడా, తెలిసిన ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి సువార్త కరపత్రికలు తీసుకుంటా రోజంతా ఒక ఆటో కట్టించుకుని అలాగ వెళ్ళి అన్నీ తిరిగి వచ్చేసేవాళ్ళమాట. అయితే ఒకసారి సమనాస దగ్గర సవరపాలెం అనే ఒక ఊరుంది, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆ ప్రాంతానికి సువార్త పని నిమిత్తమే వెళ్ళి ఉన్నాం. వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అన్ని వీధులు, కాలనీలు అన్నీ కూడా కవర్ చేసుకుంటా, కరపత్రికలు ఇచ్చుకుంటా, నడుచుకుంటా ప్రభు గురించి చెప్తా వస్తూ ఉన్నమాట. సౌరపాలెము అది ఒక ఏరియా అన్నమాట. సిమెంట్ రోడ్డు ఉంటుంది, రోడ్డు ప్రక్కనే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, లోపలికి స్కూల్ కూడా ఉంది.
సో మేము మామూలుగా అన్ని ఏరియాలు ఎలా తిరిగామో అలాగే కరపత్రికలు తీసుకుని వెళుతూ ఉన్నామంట. లోపలికి వెళ్ళినప్పటికీ ఒక ఆయన సిమెంట్ రోడ్ ప్రక్కనే ఉన్నాడన్నమాట. ఏంటి ఇది చేస్తున్నారు మీరు అన్నారు. ఏమి లేదండి, సువార్త గురించి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, ఆయన నమ్ముకుంటే ఎలాంటి వాళ్ళకైనా సరే నిత్య జీవాన్ని ఇచ్చి వాళ్ళ పాపాలు ప్రభు క్షమిస్తారండి. ప్రభు వచ్చినందుకొరకని ప్రభు గురించి చెప్తున్నామంటే ఇలాంటి మత ప్రచారం మీరు చేయొద్దు అన్నాడు. అయ్యా, ఇది మత ప్రచారం కాదు, మతిని మార్చే ప్రచారం. స్తోత్రం చెప్పండి సరే. ఏ ప్రచారం ఇది? మత ప్రచారం కాదు, మనసును మార్చే ప్రచారం అయ్యా ఇది అని అంటే ఆయన అసలు వినలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాడు. సో మేము ఇంకా ముందుకు వెళుతూ వచ్చాము, సువార్త పత్రికలు పంచి తిరిగి వచ్చేస్తూ ఉంటుంటే చాలా భయంకరంగా మాట్లాడుతూ వచ్చాడు. మామూలుగా కాదు అసలు. అక్కడ అక్కోళ్ళు కూడా ఉన్నారు, మాతోనే ఉన్నారు, మా ఎదురుగుండగానే వాళ్ళని తిడతా ఉన్నాడు. సో మేము అప్పుడు అనుకున్నాం, ఈ ఊరు ఎలాగైనా సరే కదిలించబడాలి ప్రభా, ఒక్క ఆత్మనైనా సరే ఈ ప్రాంతం నుంచి నువ్వు రక్షణలోకి నడిపించని మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆ సందర్భాలు నేను మీకు ఎందుకు చెప్తానంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది సువార్త అన్న దేవుడు అన్నా సరే మాకు అక్కర్లేదు, దేవుడితో మాకు పని లేదని చాలామంది దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. మాకు అక్కర్లేదని వద్దనుకుంటున్నారు, కాదనుకుంటున్నారు. అంత్య దినములో జరుగుతున్న సందర్భాల్ని గుర్తించి ఇదిగో యోధా ఆ మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఒక్కరే, ద్వితీయుడు కాదు, ఒక్కరే ఆయన. ఈ రోజుల్లో చాలామందికి ఇలా అంటూ రకరకాలుగా మాకు చాలామంది ఉన్నారండి అంటుంటారు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఒక్కరే దేవుడు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. మీకు తండ్రులు ఎంతమంది ఉంటారు? ఎవరిని పడితే వాళ్ళు తండ్రి అంటారా? మాట్లాడరేంటి మీరు? అమ్మ అని ఎవరినైనా పిలవచ్చేమో కానీ తండ్రి అంటే ఎవరిని పడితే వాళ్ళు అనకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ప్రమాదం వచ్చేస్తుంది, మళ్ళీ చాలా చాలా తేడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు బర్నబాస్ గారు ఉన్నారు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాన్న అనొచ్చు, ఎందుకంటే వాళ్ళ నాన్న కాబట్టి. సియోన్ రాజు దాని దగ్గర మా డాడీ అన్నాడు అనుకోండి, చాలా వ్యత్యాసం ఉంది అది. అట్లాగే తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కరే. ఆయన మనం అందరి కొరకు ప్రాణం త్యాగం చేశాడు. అది ప్రజలు గుర్తించక దేవుడు నాకు అక్కర్లేదండి, దేవుడితో నాకు పని లేదండి, ఎందుకండి అని ఇలాగ రకరకాలుగా మీకు టైం వేస్ట్ అండి. కొన్నిసార్లు మమ్మల్ని కూడా సేవకులుగా మేము సేవా పరిచయ నిమిత్తం వెళ్తుంటే, ఏమండి మీకు ఏం పని బాట లేదా, చదువుకున్నట్టున్నారు, మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, ఎందుకండి ఆ దేవుడి గురించి చెప్తారు ఏంటండి మీరు? అయ్యా, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీకు తెలిస్తే మీరు అర్థం చేసుకుంటారయ్యా. ఈరోజు చాలామందికి అది తెలియకే ప్రభువుని విసర్జిస్తున్నారు. సరే, అన్యజనులు విసర్జిస్తున్నారంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కదా అని అనుకోవచ్చు. నామకార్థ క్రైస్తవుల్లో కొంతమంది కూడా దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరమై ఒకప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు దేవుని ద్వారా మేలు పొందుకున్న వాళ్ళే, ఒకప్పుడు దైవ కార్యాల్లో రుచి చూసిన వాళ్ళే, కాలం గడిచిపోగా రోజులు గడిచిపోగా దేవుళ్ళలోంచి తొలగిపోయి దేవునికే దూరం అయిపోయి దేవుణ్ణి విసర్జిస్తున్న కుటుంబాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఈ సబ్జెక్ట్ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2 కోణాల్లో ఈ వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఇంట్రడక్షన్ అంతా ఒక కోణంలో చెప్తాను, సబ్జెక్ట్ అంతా మరో కోణంలో చెప్తాను. వాస్తవంగా మనం విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఒక క్రైస్తవుడు విసర్జించవలసినవి చాలా కనబడతాయి బైబిల్లో. అంతేగాని దేవుణ్ణి మాత్రం మాకు వద్దు అనకూడదట. దేవుణ్ణి మనం విసర్జించకూడదు. కలనైన మరువను రాదా? మీకు రాదా?
లేదు మరి మరి ఒకసారి అలా బూస్ట్. కలనైనా నీవు నడిపిన క్షణమైన నీతో సహవాస, నీతో సంతో, నీతో నా అనుబంధం మాధు. అంటే ఆయన్ని కల్లో కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎట్లా మర్చిపోగలుగుతాం? ఆయన మనల్ని నడిపించాడు, ఆయన మనల్ని బ్రతికించాడు, ఆయన మనలో జీవాన్ని పోసాడు. అనుదినము కాపాడబడుతున్నామంటే అది దేవుని కృపే కదా. అలాంటిది దేవుణ్ణి ఈరోజు చాలామంది మాకొద్దు అని అనుకుంటున్నారు. ఈ వర్తమానాన్ని మీకు 2 కోణాల్లో పరిచయం చేస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా కూడా దేవుని బిడలు విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. అది మనకు వద్దు అనుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి వద్దనకూడదు. మనం వద్దనుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ అందులో ABCD అని ఒక 4 మాటలు ఈ ఇంట్రడక్షన్లో చెప్తాను. క్రైస్తవుడు వద్దనుకోవాలనంటే, వాస్తవంగా ఆలోచించాలంటే ఆ చెడుతనాన్ని వద్దనుకోవాలి, విసర్జించాలి. యోబు 1:1 ఆ మాట ఉంటుంది. యోబు చెడుతనాన్ని విసర్జించెను అనే మాటని చూస్తాం. మనం వద్దనుకోవాల్సింది ఏంటంటే చెడుతనాన్ని కానీ వద్దనుకోవాలి. మనం దేవుణ్ణి కాదు మనం వద్దనుకోవటం. పాపం నాకొద్దు, చెడుతనం నాకొద్దు. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు అని రాయబడి ఉంది. నాకు చెడుతనం వద్దు అనుకోవాలి ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడలు. కానీ ఈరోజున నామకార్థ క్రైస్తవ కుటుంబాలు ఎన్నో సమాజంలో చూస్తే దేవుణ్ణే వద్దనుకుంటున్నారు, కానీ చెడుతనం మాత్రం మాకు కావాలి, వెల్కమ్ వెల్కమ్ అని పిలుస్తున్నారు. ఒక క్రైస్తవుడు భక్తి ఎలా ఉందో ఒకప్పుడు తెలిసేదేం కాదు, కానీ ఇప్పుడు అన్నీ ఈ టెక్నాలజీ అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడున్న క్రైస్తవులు నాకు ప్రారంభాల్లో వాళ్ళ యొక్క పరిస్థితులు మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళు పెట్టుకునే స్టేటస్ని బట్టే మనకు అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ యేసు ప్రభు సంబంధించిన పాట పెట్టుకుంటాడు. రెండోది సోషల్కి సంబంధించింది ఏదో, మొత్తం మీడియాకి సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది ఏదో స్టేటస్ పెట్టుకుంటాడు. ఇక మూడోది వచ్చినప్పటికి ఇంక సినిమా పాట స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చెడుతనం వద్దనుకోవాలి. యోబు జీవితం చూస్తే చెడుతనాన్ని విసర్జించాడు కనుకనే తనకి కష్టం వచ్చినా బాధలు వచ్చినా 2 ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని పోరాటాలు వచ్చినాయి ఆయనకి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, అయినా సరే దేవుణ్ణి మాత్రం వద్దనుకోలేదు ఆయన. ఈరోజు నేను ఆశపడతాను మీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వచ్చాయని దేవుడు వద్దనుకోకూడదు మనం. యోబు జీవితంలో శ్రమలు భరిస్తూనే చెడుతనాన్ని అసహించుకున్నాడు ఆయన. ప్రభు మీకు అలాంటి దైవికమైన భక్తిని అనుగ్రహించునుగాక. కోపము విసర్జించాలంటే ఒక క్రైస్తవుడు వద్దది నాకు. కొలస్సీ 3:8 ప్రకారం కోపముని విసర్జించు అనే మాట అక్కడ చూస్తాం. చాలా లిస్ట్ ఉంది అక్కడ. కోపం నాకు వద్దు. అక్కడ చూస్తే ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ మాటలు, నోటి బూతులు వీటన్నిటినీ విసర్జించండి. కొంతమందికి కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు. నాకు తెలిసి కొంతమందికి కోపం అంటే ముక్కు మీదే ఉంటుంది. అది క్రైస్తవుడికి వద్దనుకోవాలి, కానీ దేవుణ్ణి వద్దనుకోకూడదండి. కోపాన్ని విసర్జించాలి. అప్పుడప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, బాగా వాళ్ళు హై బీపీ ఎక్కువైపోయి ఏదో మాట్లాడుతుంటే మింగే అంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మింగే
అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలకు అవి తగదు. వాటిని మనం విసర్జించాలి, వద్దు అనుకోవాలట. కానీ ఈరోజు చాలామంది కోపం, ప్రతిదానికి, చీటికి మాటికి, ప్రతి వారి మీద కోపం. మా తాతయ్య గారు ఉండేవారు, మా నాయనమ్మ వాళ్ళ ఆయన మా తాతయ్య గారు, మా నాన్న వాళ్ళ నాన్న తాతగారు. అంటే అమ్మమ్మల తాతయ్య ఉన్నారు, నాయనమ్మల తాత ఉన్నారు కదా, నేను ఇంత అలా చెప్పాల్సి వస్తుంది. మా నాయనమ్మ వాళ్ళ ఆయన అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్న చాలా హైట్ ఉంటాడు. మా తాతగారు చాలా కలర్ఫుల్ మాట, చాలా బ్యూటిఫుల్ అనకూడదేమో, హ్యాండ్సమ్మా, అంత బాగుంటాడు, మంచిగా ఉంటాడు మా తాతయ్య. సో మేమైనా సామాన్సే ఉంటే మా తాతగారు చాలా కలర్ఫుల్గా ఉండేవాడు. సరే, మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి 4th క్లాస్ 5th క్లాస్ చదివే టైం అది అనుకుంటా. మా తాతకి కోపం వచ్చిందంటే, కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా, అది ఒకసారి కొన్నిసార్లు కోపం వస్తుంది కదండి అన్నయ్యోళ్ళకి, మరి మామూలుగా ఉండదు, దాఖలు ఎక్కడికి ఎగిరిపోతాయో తెలియదు మనకి. ఇంకా మా తాతకి కోపం వచ్చింది, నిజం చెప్తున్నాను. కోపం వచ్చిందంటే మా నానమ్మ కాడి నుంచి మనోడు దాకా అందరినీ కూడా ఎత్తాడు. అసలు ఇంట్లో ఎవరిని చూడమాట. మా నానమ్మకు వాయింపే, మా నాన్నగారికి, అక్కలకి, అందరికీ కోటింగ్ అన్నమాట. ఇంకా మన అర్థం, నేను అడిగేవాడు, నాన్నమ్మ ఎందుకు కొట్టాడు నన్ను? ఒరే మీ తాత కోపం వస్తే అంతేరా, మీ తాత కోపం వస్తే అంతేరా అనేది వాడవా. నేనంటాను, మీ ఇంట్లో అలా ఉండకూడదు, అది క్రైస్తవుడికి తగదు, అది మనం వద్దనుకోవాలి. యేసయ్య ఈ విషయంలో మీకు కృపను అనుగ్రహించునుగాక. విసర్జించండి అన్నాడు. దురాశలను విసర్జించాలి మనం. తీతు 2:12 ఉంటుంది ఈ మాట. తీతు పత్రిక 2:12 చూస్తే, దురాశలు మనకు వద్దనుకోవాలంటే క్రైస్తవుడికి, భక్తిహీనులు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు అక్కడ. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలంటే రాశాడు అక్కడ. కొంతమందికి ఆశలు ఉండొచ్చు, అంటే మనిషి అన్న తర్వాత ఆశ ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, ఒక కుటుంబంగా ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఇది ఆశ. దురాశ అంటే లేనిది మనకు వద్దు అనుకోగలరు, అది మనకు అవసరం లేదు. దురాశలు ఉండకూడదు, అది క్రైస్తవుడు విసర్జించుకోవాలి. చాలా చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కనుక మనకి దురాశ అనేది చాలా ప్రమాదమే. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, చదువుకున్నప్పుడు కూడా మనకు ఒక కొటేషన్ ఉంది కదా, దురాశ దుఃఖానికి చేటే, అది ఎప్పటికీ చేటే. దురాశ మనకి ఎప్పుడు ఉండకూడదు అన్నమాట. అందుకోసమే దేవుని సందులో మీరు అడగాలి, ప్రభా నాలోనికి మంచి ఆశలు ఇవ్వండి. భక్తుల యొక్క ఆశలు చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందన్నారు వాళ్ళు. వాళ్ళ ఆశలు మంచివి. యెహోవా మందిర ఆవరణని చూడాలని నా ప్రాణం సొమ్మసుల్లుచున్నది, కేకలేస్తుంది అన్నారు కోరాహు కుమారులు. వాళ్ళ ఆశలు మంచి ఆశలు ఉన్నాయి భక్తులకి. కాబట్టి క్రైస్తవుడికి దురాశ ఉండకూడదు, అది విసర్జించాలి. ప్రభు ఈ విషయంలో మీకు కృపను అనుగ్రహించునుగాక. ముసలమ్మ ముచ్చట్లు. ఏ ముచ్చట్లు మాట్లాడట్లేదు మీరు? ముసలమ్మ ముచ్చట్లు, వాటిని మనం విసర్జించాలంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ముసలమ్మ ముచ్చట్లు మనకు ఉండకూడదంట. అదిగో చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోండి. ముసలమ్మ ముచ్చట్లని ఎందుకు అన్నాడు అంటే, ఖచ్చితంగా ముసలమ్మలు చేసే పని ఏమిటంటే, ఖాళీ దొరికిందంటే చాలు ఒక అరుగు మీద కూర్చుంటారు. దారిపోయే వాళ్ళు ఎంతోమంది వెళతూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముచ్చట్లు చేసుకుంటానే ముచ్చట్లు పడుతూనే ఉంటారు వాళ్ళు. దైవ భక్తికి అది తగదు. అందుకోసం
ఒక క్రైస్తవుడిగా నువ్వు విసర్జించవలసింది ఏంటంటే, ఈ ముసలమ్మ ముచ్చట్లు నాకు వద్దు, టైం పాస్ మనం చేయకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా టైం పాస్ చేయకూడదు. నాకు ఇప్పటికీ కూడా సమయం విలువ చాలా గొప్పగా నేను ఎంచుకుంటూ ఉంటాను. సమయం చాలా వాల్యుబుల్. ఏదైనా అవసరం ఉంటే అంతే. సో అనవసరమైంది ఏది కూడా మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. కాలక్షేపం చేసుకోవడానికి క్రైస్తవ్యానికి అది మంచిది కానే కాదు. అందుకొరకు దేవుణ్ణి మాత్రం నువ్వు ఎప్పుడు విసర్జించకూడదు. కానీ నువ్వు విసర్జించవలసినవి ఇదిగో 4 సందర్భాలు నీకు చెప్తా వచ్చాను. ఏదో ఒకసారి చెప్పండి. చెడుతనాన్ని, ఆ కోపాన్ని, ఆ తర్వాత దురాశను, ఆ తర్వాత ముసలమ్మ ముచ్చట్లని ఇట్లాగా నువ్వు విసర్జించుకుని బయటికి తీసేసుకోవాలి. వాటన్నిటినీ కూడా వద్దనుకోవాలి. అంతేగాని దేవుడే నాకు వద్దు అని అనుకోకూడదు. నువ్వు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మార్టిన్ లూథర్ అనే ఒక భక్తుడి యొక్క చరిత్ర ఈ ఇంట్రడక్షన్లో మీకు చెప్తాను. మార్టిన్ లూథర్ యొక్క జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటే ఆయన యొక్క లైఫ్లో ఎన్నో సంఘటనలు వచ్చినాయి. అందులో ఒక సందర్భం మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. నిజంగా ఆయన జర్మనీలో జన్మించాడు, జర్మనీ ప్రాంతంలో జన్మించాడు. మార్టిన్ లూథర్ పుట్టిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొంటూ వచ్చాడు. వాస్తవంగా వాళ్ళది క్యాథలిక్, రోమన్ కథోలిక్, RCM బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వచ్చాడు. వాళ్ళ తల్లిగారికి ఎన్నో ఆశలు ఉండేది. నా కొడుకుని లాయర్ చేయించాలి, లాయర్ అవ్వాలి అని ఆశ ఉండేది మాట వాళ్ళ అమ్మకి. మార్టిన్ లూథర్ గారు ఫ్యూచర్లో లాయర్ అవ్వాలని వాళ్ళ అమ్మ ఆశపడుతూ ఉండేది. కానీ చిన్నప్పుడే మార్టిన్ లూథర్ మొక్కుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, నేను RCM ఫాదర్ అవ్వాలి, ఫాదర్గా ఉండాలి, ఈ యొక్క సంఘానికి మంచి యొక్క నాయకుడిగా ఉండాలని ఆయన కథోలిక్ గురువు అవ్వాలని అనుకునేవాడంట, మొక్కుకునేవాడంట. చిన్నప్పుడే అనుకున్నాడు. రోజులు గడిచినవి. కొంతకాలానికి వచ్చినప్పటికీ తన ఊహ తెలిసినప్పటికీ తను వెళుతున్న ప్రార్థన మందిరం RCM చర్చ్కి వెళ్తూ ఉండేవాడంట. RCM అంటేనే మీకు అర్థమై ఉంటుంది, పితా, పుత్ర, పవిత్రాత్మ. అబ్బో ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి పోపులు ఉంటారన్నమాట. సో ఆ RCMలో ఒక పద్ధతి ఉండేది అన్నమాట. ఆ పద్ధతి ఏమిటంటే, ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి సంబంధించిన ఒక పత్రం ఉంటుందన్నమాట. ఆ పాపానికి సంబంధించిన పత్రాన్ని ఆ పోపు గారు చదివితే వాళ్ళకి పాప క్షమాపణ కలుగుతుందని అదొక సిద్ధాంతం మీద వాళ్ళు, ఆ పునాది మీద వాళ్ళ సేవను కట్టుకుంటూ వచ్చారు. ఇంకొక మాట ఏమిటంటే, ఒకవేళ నరకానికి వెళ్ళిపోయి ప్రభువుని నమ్ముకోకుండా నరకానికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి కూడా ఈ పాప పత్రాన్ని తీసుకుని వెళ్ళి చదివితేనంట నరకంలో ఉన్నవాడు పరలోకానికి వచ్చేస్తాడంట. ఎంత ఘోరమో చూడండి. అది అసలు వినడానికే విడ్డూరంగా ఉంది. అలాగా ఆ RCMలో, కథోలిక్ చర్చ్లో ఈ యొక్క పునాది బాగా ఉండిపోయి పోపుల దగ్గరికి వచ్చి చాలామంది పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, పక్కింటి వాళ్ళు కోడిని పట్టుకుని వెళ్ళిపోయాను, నా కోసం పాప పరిహారార్థ పత్రం చదవండి అంటే ఆ పోపు గారు చదివేసేవారు, పట్టుకెళ్ళిపోయావా, పర్లేదులే నువ్వు వెళ్ళిపోతావు పరలోకానికి అనేవారంట. అలాగా వాళ్ళు ఒక స్థితిలోనికి వచ్చేసారన్నమాట. ఈ మార్టిన్ లూథర్ గారు ఆ RCM చర్చిలో ఎదుగుతూ ఉన్నాడు. ఒక జ్ఞానం అతనికి కలిగింది. బైబిల్ చదువుతూ వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన ఒక్క మాట అతన్ని ప్రభావితం చేసింది. ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడని రాయబడి ఉంది కదా. మనం జీవించవలసింది విశ్వాసం మీద కదా. ఎలాంటి మనకు విశ్వాసం ఉండాలి? యేసు నా దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనకి రక్షణ కలుగుతుంది, మన పాపాలు క్షమించబడతాయి కదా. యేసు నా దేవుడని నోటితో ఒప్పుకోవాలి, కానీ పోపు గారి దగ్గర ఒప్పుకుంటే కాదు కదా మన పాపాలు క్షమించబడేవి అని అనుకుని
అక్కడ ఒక ఉద్యమం తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్. మత సంస్కరణ ఉద్యమం కొరకే ఇది చెప్తున్నదంతా కూడా, ఈ డాక్టరీన్ అంతా కూడా తప్పు. పోపు గారి దగ్గర ఆయన చదివితున్న ఆ పాప పత్రాన్ని గురించి, పాపాలు ఒప్పుకుంటే పాపాలు పోగని, యేసు దగ్గర ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి అని అనుకుంటే, ఆ మార్టిన్ లూథర్ గారిని ఇంత ఉజ్జీవంగా మీరు చెప్తున్నది తప్పు అని అందరు ఎదుట ఆ పోపు గారి దగ్గర కూడా వెళ్ళి ఈ మార్టిన్ లూథర్ గారు చెప్తే, ఆ సంఘస్థులు ఏం చేశారు తెలుసండి, ఆ మార్టిన్ లూథర్ గారిని సంఘంలోంచి బహిష్కరించారంట, బయటికి పంపించేశారంట. విసర్జించడం అనే దాని గురించి మీకు ఈ సందర్భంకి అనుబంధంగా ఉందని నీకు చెప్తున్నాను. మార్టిన్ లూథర్ గారిని సంఘంలోంచి సంఘ బహిష్కరణ వెలివేశారంటే, వెళ్ళిపో నువ్వు ఈ సంఘంలో ఉండకూడదు, వ్యతిరేకమైన ఈ సిద్ధాంతాలు తీసుకొస్తున్నాయి. అయ్యా అలా కాదు, ఇది బైబిల్లో ఉందయ్యా, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించాలి అని. అలా సంఘంలోంచి బయటికి విసర్జించబడిన మార్టిన్ లూథర్ దేవుని కోసం నిలబడ్డాడు, కానీ ఎప్పుడు దేవుణ్ణి విసర్జించలేదండి. దేవుని కొరకు నిలబడి మత సంస్కరణ ఉద్యమం చేశాడు. నిజంగానే అక్కడ నుంచి సంఘము సరైన ఉపదేశంలోకి వచ్చింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఇంచుమించు 95 పరిశోధనలు చేశాడంట మార్టిన్ లూథర్ గారు. నిజంగానే మార్టిన్ లూథర్ గారి ద్వారానే సంఘ సంస్కరణ ఉద్యమం ప్రారంభించబడింది. నేను ఈ రాత్రి మీకు గుర్తు చేసేది ఏమిటంటే, ఆయన దేవుడి కోసం ఒక ఉద్యమాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి విసర్జించడానికి ఇష్టపడలేదు. ఒక క్రైస్తవుడిగా నీవు కూడా నీకెన్ని పోరాటాలు వచ్చినా ప్రభుకు దూరం అవ్వద్దు. నాకు వేరే మీరేమి చేయలేరన్నాడు ప్రభు. అందుకోసమే ప్రభుని కలిగి ఉందాం, ప్రభులో ఉంటే బహుగా మనం ఫలిస్తాం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? గుడ్. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాను. దేవుణ్ణి విసర్జించటం వలన వచ్చే నష్టం ఏమిటి? చాలామంది దేవుడు నాకు అక్కర్లేదు, నాకొద్దు అని అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు నిజంగా మీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. దేవుడు నాకొద్దు, దేవుడితో నాకేమీ సంబంధం లేదు, ఇది నా కష్టం, ఇది నా రెక్కల కష్టాజీతం, ఇది నా డబ్బు, ఇది నా సంపాదన అని అనుకుంటూ చాలామంది దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటున్నారు కదా. అసలు దేవుణ్ణి విసర్జించే వాళ్ళకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. చదవండి. నెంబర్ 1, ఇర్మియా ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుదాం. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించుట వలన, టిక్ చేసుకోండి, నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటువి కదా. హలో. సో మొదటి మాట, దేవుణ్ణి విసర్జించటం వల్ల మనిషికి వచ్చే నష్టం ఏంటి బ్రదర్ అని అంటే, మొదటి మాట, నీకు నీవే బాధ తెచ్చుకుంటావు. చెప్పండి ఒకసారి ఈ పదం చెప్పండి. నీకు నీవే. మీ పక్క వాళ్ళతో షేక్ అండి చెప్పండి, బాగుంటుంది, బాగా గుర్తుంటుంది వాళ్ళకి. ఎవరుంటే వాళ్ళకి చెప్పండి. నీకు నీవే. చెప్పట్లేదు ఈ పదం. నీకు నీవే బాధను తెచ్చుకుంటావు. చాలు. ఎవరు అలాగే ఎవరి కాళ్ళు బాధ తెచ్చుకోవాలనుకోరు. అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఒక్క నిమిషం కూడా బాధపడాలనుకోం మనం. ఎప్పుడు మొక్కల్లో కళ ఉండాలనుకుంటాం, సంతోషంగా ఉండాలనుకుంటాం, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ మనిషి జీవితంలో ఎందుకయ్యా దేవుణ్ణి విసర్జించడం వల్ల తనకు వచ్చే నష్టాన్ని చూస్తే, ఇదిగో తనకు తానే
బాధను తెచ్చుకుంటున్నాడంట. బాధలు అనేకమైనవి ఉన్నాయి. స్నేహితుల ద్వారా వచ్చే బాధలు కొన్ని కదా. మనం స్నేహితులను ఎంతో నమ్ముతూ ఉంటాం, వాళ్ళు సడన్గా మనల్ని బాధ పెడతా ఉంటారు. స్నేహితుల ద్వారా ఎదుర్కొనే బాధలు కొన్ని, బంధువుల ద్వారా వచ్చే బాధలు కొన్ని. కొంతమంది బంధువులు అంటే ప్రేమగా ఉంటారు, ఉండాలి, మంచిదే. కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా బంధువులు బంధువులు అయిపోతూ ఉంటారు. ఏమో వాళ్ళ మనస్తత్వం అలా ఉంటే మనకు తెలియదు. వాళ్ళ ద్వారా కూడా మనకు కొన్ని బాధలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంటి వారి ద్వారా కొన్ని బాధలు ఉంటాయి. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడంట. ఇంటోళ్ళ ద్వారా కొన్ని బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ టార్చర్ భరించలేనంత బాధలు ఉంటాయి. భర్త ద్వారా ఎదుర్కొనే బాధలు కొన్ని, పిల్లల ద్వారా ఎదుర్కొనే బాధలు కొన్ని. ఇలాగ కుటుంబంలో అనేకమైన బాధలతో మనిషి ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఆ రోగము, అనారోగ్యం కూడా ఒక బాధను తీసుకొస్తూ ఉంటుంది. ఇలాంటి ఇన్ని విధాలుగా మనిషి బాధను ఎదుర్కొంటూ ఉంటుంటే మరొక విధానంలో మనిషి తెచ్చుకునే బాధ ఏమిటంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి నాకు వద్దు అనుకోవటం వల్ల మనిషి బాధ తెచ్చుకుంటున్నాడండి. సరే హల్లెలూయా అని చెప్తారా? గట్టిగా చెప్తారా? బైబిల్ అదే చెప్తుంది కదా, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి అన్నాడు. వేరొకరిని అంటే ప్రభు నాకు వద్దు అనుకుంటే నువ్వు దేనిని ఆశ్రయించిన నీకు శ్రమే తప్ప దీవెన లేదట. అందుకొరకే ప్రభుని మనం ఎప్పుడు విసర్జించకూడదు. ఈ యూదా పత్రికను ప్రారంభించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అంత్య దినాల్లో, ప్రభు యొక్క రాకడ చివరి దినాల్లో అనేకులు రహస్యంగా జొరబడి కొంతమంది భక్తిహీనులు అయిపోతున్నారు, కొంతమంది ఏమో కామాతృతకి పాల్పడిపోతున్నారు, కొంతమంది ఇలా 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 ఉంటూ కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే విసర్జించేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అనడానికి మనకి ఈ మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోవాలి, ప్రభా నిన్ను విసర్జించి నేను బాధలు తెచ్చుకోకూడదు నాయన. ఉన్న బాధలే తట్టుకోలేకపోతుంటే అసలు నీకు దూరం అయితే అది ఇంకెంత బాధ అయ్యా అని నువ్వు విశ్వాసం నేత్రాలతో ఈ మాటలు ఒప్పుకొని విశ్వసించగలిగితే ప్రభు నిన్ను దర్శించునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నిజంగానే కొన్ని శత్రువుల ద్వారా కూడా మనకి బాధలు వస్తూ ఉంటాయి, బాధ పెడతా ఉంటారు వాళ్ళు. అనేక రకరకాల బాధలు ఉన్నాయి కొన్ని. బైబిల్లో ఇంకొంచెం మనం అలా చదువుకుంటూ పోతే చాలా సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒకరు మరొకరిని బాధ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరు మరొకరిని బాధ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, దీనా అనే ఒక యవనస్తురాలు ఉంది బైబిల్లో. యాకోబు యొక్క కుమార్తె ఒక్కరే. 12 మంది అన్నలు ఉన్నారు, ఈమె లాస్ట్ వన్. ఒకే కూతురంటే ఎలాంటి తండ్రికైనా ప్రేమ, అపారమైన ప్రేమ ఉంటుంది. అంత ప్రేమతో ఆమె ఉన్నది. అన్నలు కూడా ఒకే చెల్లి కదని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ డాడీని అడిగింది, డాడీ ఒకసారి పిక్నిక్ వెళ్తాను, నేను షికార్కి వెళ్తాను. వద్దమ్మా, ఆడపిల్ల అటు తిరగకూడదు, ఆడబడితే ఆడికి పోకూడదు అన్నాడు. నేను వెళ్తే, ఏం డాడీ ఎప్పుడు వద్దంటే వెండు అని, ఒకసారి పోయొస్తా చూసొస్తా అని అలాగే వెళ్ళింది. వెళ్ళటం ఈవిడ పిక్నిక్ వెళ్దామని చూద్దామని వెళితే అక్కడికి ఒక ఆయన వచ్చి ఈవిని చూడటానికి వచ్చాడు. అంతే, అక్కడతో వాళ్ళు స్టోరీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. ఏమైందో తెలుసా? ఈ విషయం వాళ్ళ అన్నలకు తెలిసింది. వాళ్ళ అన్నలకు తెలిస్తే వాళ్ళ అన్నలు ఏం చేశారో తెలుసండి, ఆ ఊరిలో మగోడు అనేవాడు ఉండకూడదు, ఒక్కొక్కడిని మొత్తం నరికేయటమే. ఇంకా అసలు చూడండి, ఈ ఒక్క మనిషి ఊరోళ్ళందరినీ బాధ పెట్టింది చూసారా? వాళ్ళు ఎంత బాధపడ్డారో.
ఆ బైబిల్లో క్లియర్గా ఉన్నాయి ఆ రిఫరెన్స్లన్నీ కూడా. ఒకరిని ఇంకొకరు బాధ పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. వీటన్నిటికంటే కూడా మనం దేవుణ్ణి వద్దనుకోవటం వల్ల కూడా కొన్ని ఎక్కువ బాధ ఉంటుంది మనకి. అది యేసయ్య మీకు ఒక దైవ భయాన్ని కలుగు చేయనుగాక. ఒక సందర్భం మీకు చెప్తాను. రూతు పుస్తకం 1వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె దేవుడు నాకు అసలు వద్దు అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలిగా దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు. మీరు నన్ను నయోమి అని పిలువనేలా. నన్ను నయోమి అని అంటారు ఎందుకు? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను. సర్వశక్తిమంతుడు నన్ను బాధపరిచెను. టిక్ చేయండి అన్నమాట. సర్వశక్తిమంతుడు నన్ను ఏమంటే దేవుడు బాధ ఎప్పుడు పెట్టాడు కదా. దేవుడికి దూరం అయిన తర్వాతే కదా ఈవిడ బాధ తెచ్చుకుంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఆమె మాటల్లో ఎంత వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు యోదా బెత్లెహేము రొట్టెలు ఉండే ఇల్లది. ఆ ఇంటిని విడిచి మోయాబుకు వెళ్ళినందుకే కదా ఆమెకు అంత బాధ వచ్చింది. ఎంత బాధ! భర్తను కోల్పోయింది, 2 కొడుకుల్ని కోల్పోయింది. అంత కోల్పోవటమే ఎందుకు అయ్యింది అంటే యోదా బెత్లెహేము విడిచి వెళ్ళటం, అంటే దేవుడు ఉండే ఆ చోటును విడిచిపెట్టేయడం వల్ల ఆమెకి ఇంత బాధ వచ్చింది. అందుకనే ఈ రాత్రి మీరు గుర్తించాలి, యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. ఎప్పుడు మనం దేవునికి దూరమై ఉండకూడదు. ద్రాక్షవల్లో తీగ ఉంటేనే బహుగా ఫలిస్తుంది. అలాగ మనం ప్రభు కొరకు ఫలించి అభివృద్ధి చెందే బిడలుగా మారుదముగాక. ధనవంతుడు స్టోరీ కూడా చెప్తాను ఇందులో. ధనవంతుడు లాజర్ యొక్క స్టోరీ మనం బైబిల్లో చదివితే యేసు ప్రభు చెప్పిన సందర్భాలు. ధనవంతుడు ఉన్నాడు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుంటే దేవుడు అక్కర్లేదు అనుకుంటారు కొందరు. తన దగ్గర పనివాడిగా పనిచేస్తున్నాడు లాజర్. ఓ రోజు ఇద్దరికి కూడా చావు పలకరించింది. ఇద్దరు ఒకసారి చనిపోయారు. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏమిటంటే తన దగ్గర పనిచేస్తున్నవాడేమో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈ ధనవంతుడేమో నరకంలో పాతాళ లోకంలో యాతన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఏమైందయ్యా, ఎందుకంత బాధపడవలసిన పరిస్థితి అని అంటే దేవుడు నాకు వద్దు అనుకోవటం వల్లే కదా. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరుని చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు నువ్వు కనికరపడయ్యా, తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఓకే, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కనుక వివరించట్లేదు. వద్దు అనుకోవటానికి వల్లే ఎంత బాధపడతావు, నరకంలో ఎంత బాధపడతా ఉన్నాడు. ఈరోజు కూడా చాలామందికి మనం సువార్త చెప్తామండి. మన ఇంటి పక్కన అద్దెకుంటారా, ఎదిరింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, తెలిసిన వారికి, మన కొలీగ్స్కి, కాలేజీలో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, అందరికీ ప్రభు గురించి వార్త చెప్తుంటే మాకు వద్దండి అంటారు. వాళ్ళు పడే బాధ ఎంత యాతనకరమైన పరిస్థితి అంటే నరకంలో యాతన పడాలి. అసలు ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను ఒకసారి. హల్లెలూయా అని చెప్పండి. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. అదొక ప్రాంతం. ఆమె ఒక తన బిడ్డకుని బ్రతికించడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆ వాళ్ళు వీళ్ళు అన్నారు, అమ్మా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ బిడ్డ బ్రతకలేడు, కానీ ఓ పని చేయాలి, మీ పిల్లోడికి వచ్చిన ఈ వ్యాధి తగ్గటం కోసం ఖచ్చితంగా ఇంగ్లాండ్ దేశానికి వెళితే అక్కడ ఒక మంచి వైద్య సేవలు అందుతాయి.
లండన్ అని పిలువబడే ఇంగ్లాండ్ దేశానికి వెళితే అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు. అక్కడికి వెళితే అద్భుతంగా మీ పిల్లోడిని బ్రతికించుకునే వైద్య సేవలు అందుతాయి. అందుకోసం మీ పిల్లోడిని ఆడికి తీసుకెళ్తే మీ పిల్లోడు చక్కగా బ్రతికి బట్టపడతాడు, బాగుంటుంది అని చెప్తే ఏమనుకున్నారు, ఆడికి వెళ్ళటానికి నాకు ఎక్కడ పరిస్థితి, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలంటే ఇప్పటికీ హాస్పిటల్ కూడా తిప్పి ఇబ్బంది పడ్డాను, అక్కడికి వెళ్తే కష్టం కదా అని అనుకుంటా చూస్తూ ఉంది. ఓసారి ఈమె నడుచుకుంటా వెళుతూ వాకింగ్ అని వెళ్ళి ఇంటికి వచ్చింది. అప్పుడే చక్కగా అక్కడ కూర్చుని ఉందన్నమాట. ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుని ఉంది. ఒక ఆయన వాకింగ్ చేసుకుంటా వాళ్ళ అరుగు దగ్గర రోడ్డు మాట నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటుంటే దగ్గరికి వచ్చినప్పటికీ సడన్గా ఇప్పుడు ఎలా మనకి వాతావరణం చేంజ్ అయిపోయి వర్షం పడ్డదో అలాగే వాతావరణం చేంజ్ అయిపోయి వర్షం పడిపోయింది. ఇప్పుడు మనం వెళుతున్న దారిలో ఆ మార్గంలో వెళుతున్నప్పుడు సడన్గా వర్షం వస్తే ఏం చేస్తాం డాక్టర్ గారు? ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడ ఆగుతాం కదా. ఎక్కడైనా కిరాణా కొట్టు కానీ, బడ్డీ కానీ, షాప్ కానీ, చెట్టు కానీ ఉంటే వర్షానికి తడిచిపోకుండా అక్కడ మనం కాపాడుకోవడం కోసం అక్కడ ఉంటాం. ఈయన కూడా వాకింగ్కి వెళ్తూ నడుచుకుంటూ వస్తున్నాడు. వర్షం పడుతుంటుంటే వాళ్ళ అరుగు మీద కొంచెం ఇలా పక్కకి షేడ్ ఉంది కనుక జస్ట్ ఆగుదామని అలా వెళ్ళాడనమాట ఆయన. ఆమె జస్ట్ అప్పుడే లోపలికి వెళ్ళిందా, జస్ట్ అరుగు దగ్గర ఉన్నాడు. వర్షం తగ్గితే వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. వర్షం కురుస్తూ ఉంది. అమ్మ కొంచెం నాకు చోటు ఉండమ్మా, నేను వర్షం తగ్గితే వెళ్ళిపోతానంటే ఇలా పైకి కిందకి చూసి గెట్ అవుట్ అన్నది. స్తోత్రం చెప్పండి సరే. ఏమన్నది? గెట్ అవుట్. అమ్మా నేను మీ ఇంట్లో ఉండటానికి రాలేదు, అంత బిర్యానీ కూడా నాకు వద్దమ్మా, వర్షం పడతా ఉంది, కొంచెం నాకు చోటు ఇయ్యమ్మ. గెట్ అవుట్ అన్నానా? మళ్ళీ చెప్పమంటావా తెలుగులో? పో అన్నది ఆమె. పాపం ఆయన తడుచుకుంటానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన ఒక లాడ్జీలో రూమ్ తీసుకుని ఉన్నాడనమాట. ఆ ఊరు విజిట్ కని వచ్చాడనమాట. వెళ్ళిపోతూ అక్కడ రిసెప్షన్ ఉంటుంది కదండి, ఆ హోటల్ దగ్గర చెప్పి వీళ్ళ డోర్ నెంబర్ గుర్తుపెట్టుకుని పాలన డోర్ నెంబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను వర్షం తడుచుకుంటూ వెళ్తుంటుంటే కొంచెం చోటు ఇవ్వమంటే గెట్ అవుట్ అని అన్నది. ఈ ఊర్లో ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని కంప్లైంట్ ఇచ్చి ఆయన వచ్చిన పేపర్లో యాడ్ వేసి ఆయన జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. పొద్దున్న ఈవిడికి పేపర్ చదవటం బాగా అలవాటు అన్నమాట. పొద్దున్నే పేపర్ వస్తే వాళ్ళ డోర్ నెంబర్ ఉంది ఆ పేపర్లో. స్తోత్రం చెప్పండి సరే. డోర్ నెంబర్ ఉంది. అరే నేను గెట్ అవుట్ అన్నది ఇది కూడా పేపర్లో పడిపోయిందంటే ఇలా ఓపెన్ చేసి చదువుకుంటుంటే కింద వివరాలు రాసున్నాయి, డాక్టర్ అని రాసుంది ఆయనకి. అవునా, నా ఇంటికి వచ్చిన డాక్టర్ గారా? ఏ ఊరు? బ్రాకెట్లో ఇంగ్లాండ్ అని ఉంది. ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ గారిని వస్తే నేను గెట్ అవుట్ అన్నా. గబగబా అప్పటికప్పుడే పేపర్ అలా పడేసి చిన్న ఒక ఆటో ఒకటి కట్టించుకుని ఆయన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది, పరిగెత్తుకుని వెళ్ళినప్పటికీ ఆ రూమ్ నెంబర్ అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడే 2 నిమిషాలు అయి ఉంటుంది, ఇప్పుడే ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు అని. అప్పుడు బాధపడుతుంది ఆమె. ఇంగ్లాండ్ నుంచి ఏదో పని నిమిత్తం ఆ ఊరికి ఆ డాక్టర్ గారు వస్తూ వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్తుంటే వాళ్ళ ఇంటికే వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చిన డాక్టర్ని గెట్ అవుట్ అన్నది ఆమె. ఈరోజు కూడా యేసు ప్రభు పరమ డాక్టర్ ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని బాధల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికే ప్రభు వస్తున్నాడు. బైబిల్లో ఏముంది? సమరయ స్త్రీ ఎన్ని తిప్పలు పడి, బైబిల్లో రక్తస్రావం కలిస్తే ఎన్ని తిప్పలు పడ్డదండి, వైద్యుల చేత తిప్పలు పడింది. ఇప్పుడు ఆ బాధను నివారణ చేయటానికి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలనుకుంది. అందుకే ఆ మాటలో ఉంది, ఆ మాట చూడండి ఒకసారి. మార్కు 5:34 చూస్తే, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. ఇంటికి వచ్చిన డాక్టర్నే ఆమె గెట్ అవుట్ అన్నది. ఈరోజు కూడా చాలామంది దేవుడి యొక్క శక్తి తెలియక ప్రభు నాకు వద్దులే అని వాళ్ళకి వాళ్ళే బాధను తెచ్చుకుంటున్నారు. చాలామంది యొక్క సాక్ష్యాలు మీరు వినండి.
వాళ్ళు చెప్పే సాక్ష్యాల లాస్ట్కి వచ్చినప్పటికీ, బట్టి శ్రీనన్న గారి సాక్ష్యంలో కూడా లాస్ట్కి వచ్చినప్పటికీ ఆయన చెప్పే సాక్ష్యంలో కూడా ఇలాంటి ప్రార్థనలు ఏమైనా జరుగుతుంది అనుకోండి, ప్రార్థన పెట్టిన కోటాలు పెట్టిన పాస్టర్ గారిని కొట్టి, మైక్ ఉంటే కట్టించేసి, మీకులా ప్రార్థనకి బైబిల్ పట్టుకుని వచ్చేవాళ్ళని అనరాని మాటలని, అన్నీ అయిపోయిన తర్వాత తన స్థితి ఇబ్బంది పడినప్పుడు, తనకు పశ్చాత్తాపం వచ్చినప్పుడు, నాకు ఇంత దుస్థితి ఎందుకు వచ్చేసింది, అన్నీ ఎందుకు కోల్పోయాను నేను అని అనుకున్నప్పుడు, తన గతం గుర్తొచ్చినప్పటికీ అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అనరాని మాటలు అన్నాను కదా నేను, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని అప్పుడు దేవుని వైపు తిరిగాడు ఆయన. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మీరు విశ్వసించండి, నీకు నీవే బాధను తెచ్చుకుంటావు ఎప్పుడంటే దేవుణ్ణి విసర్జిస్తే. అందుకని మన బాధ నివారణ అవటానికి ప్రభు దగ్గరికి రావాలి, కానీ ప్రభుని విడిచిపెట్టకూడదు మనం ఎప్పుడు కూడా. యేసయ్య అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. గుడ్. రెండో సందర్భంలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, దేవుణ్ణి విసర్జిస్తే వచ్చే నష్టం ఏంటి అంటే చూద్దాం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 28వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం సొలొమోను 28వ అధ్యాయం 9వ వచనం లాస్ట్ వన్ చదవక. నీవు ఆయనను విసర్జించిన ఎడల, నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా నిశ్చయముగా నిన్ను త్రోసివేయును. చాలు. రెండవది, నిన్ను త్రోసివేస్తాడంట దేవుడు. ఏమంటే దేవుడు తోసేస్తే ఇంకేముంటుంది, ఇంకా మీ పక్కోళ్ళు తోస్తేనే కింద పడిపోతున్నావు. స్తోత్రం చెప్పండి కదా. అలాంటిది దేవుడు తోసేస్తే ఇంకంతే సంగతులు. అందుకని దేవుణ్ణి ఎప్పుడు నువ్వు విసర్జించకూడదట, వద్దనకూడదంట ప్రభుని. ఆయనకి నువ్వు వద్దన్నావు అనుకో, ఇదిగో ఆయన త్రోసేస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో మనం చూస్తాం కదా, చాలా సందర్భాలు ఉన్నాయి. లూసిఫర్ అనుకున్నాడు, నేనే అనుకున్నాడు, త్రోసేసాడు కిందకి, అంతే, ఇంక లేదు. ఆత్మీయ జీవితం ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు దేవుడు అసలు. చాలామంది దేవుని బిడ్డలు దేవుడు వద్దు అనుకుంటున్నారు, వాళ్ళ స్థితి ఇదిగో త్రోసివేయబడిన పరిస్థితి. ఇంకా దీనికి అనుబంధంగా చెప్పాలంటే, ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. సౌలు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సమూయేలు బాధపడిపోతూ ఉన్నాడు, దుఃఖపడిపోతున్నాడు. ఏంటి అని బాధపడిపోతూ ఉన్నాడు. బాధపడిపోతూ ఉంటుంటే దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలా నువ్వెందుకయ్యా అంత బాధపడిపోతావు? నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెందుకు బాధపడతావు? అక్కడ మెన్షన్ చేసిన మాట ఏంటో తెలుసా? చూడండి, రాజు యొక్క సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా, ఇశ్రాయేలుల ఎదుట రాజు కింద ఉండకుండా, నేను విసర్జించిన నేను త్రోసివేసిన సౌలు గురించి నువ్వెంతకాలం దుఃఖపడతావు? చాలు. అంటే సౌల్ని దేవుడే నాకు వద్దు అనుకున్నాడంట ఆయన. ఎందుకో తెలుసా? సౌలు అవివేకం పనిచేశాడు. దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేయలేదు. అందుకని దేవుడే వద్దనుకున్నాడు సౌల్ని. ఆ స్థానంలో దావీదుకి ఇచ్చాడు అవకాశం. అందుకని ఈ రాత్రి మీరు గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఎన్నటికీ దేవుని చేత త్రోసివేయబడిన పరిస్థితి మనకు రాకుండగా వినయ భయభక్తులతో యేసు నామములో కాపాడబడుదుముగాక, స్థిరపరచబడుదుముగాక, దేవునిలో అంటు కట్టబడుదుముగాక. నా సన్నిధిలో
నివసించు భాగ్యం నీకు ఇస్తానన్నాడు దేవుడు. అసలు ప్రభు సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం అంటే అంత ధన్యత. కానీ సౌలు జీవితాన్ని చూస్తే ఒక గాడిదలు మేపుకునే వ్యక్తి సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అలా ప్రార్థన చేశాడు. ఆయన కోసం గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. ఇదిగో గాడిదలు తప్పిపోయి ఉంటే వెతకటానికని వెళుతున్న సందర్భాల్లో ప్రవక్తల గుంపు ఉంది అక్కడ. ఆ గుంపులోకి వెళ్ళినప్పటికీ క్రొత్త మనసు వచ్చేసింది. సో ఎంత మంచి స్థితి ఇచ్చాడు దేవుడు అతనికి. ఆ స్థితిని అంతటినీ మర్చిపోయి దేవుడికే నచ్చని అవివేక పనిచేసి ఆ దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడిన విసర్జించబడిన స్థితి సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నిన్ను విసర్జించే సౌలు లాంటి జీవితం నాకొద్దు దేవా, నీకు ఇష్టమైన భక్తి చేసేవారిగానే నన్ను నియమించు అని నువ్వు కోరుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా స్థిరపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలు రాజన్న? 30 ఏళ్ల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాడంట. 30 years సీనియారిటీ ఎక్స్పీరియన్స్. చర్చ్కి వెళ్ళే విషయంలో 30 సంవత్సరాల సీనియారిటీ ఉంది. 30 సంవత్సరాలలో ఇంచుమించు ఒక 30,000 ప్రసంగాలు అన్నాడంట. స్తోత్రం. అన్ని వర్తమానాలు అన్నాడంట ఆయన. అలాంటి ఆయన దేవుని మందిరానికి నేను రాను అంటున్నాడంట. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? 30 ఏళ్ల నుంచి సీనియర్ ఆయన. 30 వర్తమానాలు విన్నాను, నేను ఇప్పుడు చర్చికి రాను అని అంటున్నాడంట. ఆ ప్రక్క ఆయన అన్నాడంట చూసి, డేవిడ్ ఏవయ్యా, ఎందుకయ్యా నువ్వు ప్రార్థన మందిరానికి రానంటున్నావు? ఆయన అన్నాడంట, 30 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటా ఉన్నాను కానీ నాకేమీ ఉపయోగం కలగలేదు, నాకేమీ యూస్ అవ్వలేదు. వెళ్తున్నాను వస్తున్నాను, ఎందుకు ఆ మాత్రం దానికి నేను ఇంటి దగ్గరే ఉంటాను, వెళ్ళను అని అనుకుని డిసైడ్ అయిపోయాడంట. అప్పుడు తన స్నేహితుడు అతన్ని ఎలాగైనా ప్రభులోకి నడిపించాలని ఆసక్తి కలిగి ఇలా అన్నాడంట, నాకు పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది అన్నాడంట. స్తోత్రం చెప్పండి సార్. నాకు పెళ్ళై 30 ఏళ్ళు అయింది. 30 సంవత్సరాల నుంచి నా భార్య నా కోసం కష్టపడి ఎన్నో వంటకాలు చేస్తూ వచ్చింది. ఈ 30 సంవత్సరాల్లో రోజుకు కూర, 2 కూరల రోజుకి, పొద్దున్న ఒకటే కూర, సాయంకాలం కూడా అదేనా 2 కూరలు కదా? అంత ఓపిక లేదా మీకు? పొద్దున్న నుండి సాయంకాలం ఒకటి. మామూలుగా చెప్పుకుందాం, మామూలుగా అయితే 4 కూరలు ఉంటాయి కొంతమందికి, మనం ఏం చేయలేం. పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వండుతారు. అలా లెక్కేసుకోండి, 365 × 2 సంవత్సరానికి ఎన్ని కూరలు అవుతుంది? 30 సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య ఎన్ని కూరలు వండి పెట్టింది అని చెప్పి, 30 సంవత్సరాల నుంచి నా భార్య నాకు కష్టపడి నాకు వంట చేసి పెడుతుంది, అన్నీ తింటున్నాను, నాకు ఏ బలం లేదంటానా అన్ను కదా. 30 సంవత్సరాల నుంచి ఆ ఆహారం తిన్నాను కాబట్టి రాయలసీమలో చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత స్ట్రాంగ్గా ఉంటారో. వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ స్టామినీ అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అసలు వాళ్ళు. అన్ని సంవత్సరాల నుంచి తిన్న ఆహారం ఆవిడ వండి పెట్టింది కాబట్టినే ఇంత ఆరోగ్యంగా నేనున్నాను. నువ్వు 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటాను అంటున్నావు కానీ నాకు ఏం యూజ్ అవ్వలేదంటే ఏంటి? ఆ వాక్యమే నేను కష్ట సమయాల్లో, ఆపదల్లో, బాధల్లో నెమ్మదినిచ్చింది. అలాంటి దేవునికి నువ్వెందుకు దూరం అయిపోతావు? ఇప్పుడు 30 సంవత్సరాలు చేసిన భక్తి ఏమైపోతుంది? ఆహారము
తిన్న ఆహారం ఉపయోగం లేదా అంటానికి లేదు కదా. ఆ ఆహారం వల్ల నువ్వు నిలబడ్డావు, స్టామినా ఉంది, ఇమ్యూనిటీ నీలో ఉంది, శక్తి ఉంది. అలాగే నువ్వు విన్న వాక్యం నిన్ను ఎప్పుడు బలపరుస్తూ ఉంటుంది. అంతేగాని వాక్యం అనవసరం, వినకూడదు, వేస్ట్, టైం వేస్ట్, అట్లాంటి మనసు నీలో రాకూడదు. యేసయ్య దేవునిలో నిన్ను నిలిపి ఆయన్నికి దూరం అవ్వకుండా స్థిరపరచునుగాక. గుడ్. మూడో మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, దేవుణ్ణి విసర్జిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇర్మియా 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గుపడతారంట. అయ్య బాబోయ్, దేవుణ్ణి గీని నాకు వద్దు అని అనుకుంటే సిగ్గుపడవలసిన పరిస్థితులు మనకు వస్తాయట. అందుకే సంఘం ఎప్పుడు కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి. దేవుడు నాకు వద్దు అని అనకూడదట మనం అసలు. బైబిల్ ఏమంటుందంటే నిన్ను విసర్జించిన వాళ్ళందరూ సిగ్గుపడతారని వాక్యం చెప్తుంది. వాస్తవంగా సిగ్గుపడే పరిస్థితులు కొన్ని ఉంటాయి సమాజంలో. ఏంటవి అనంటే, చదువుకుంటున్నాడు పిల్లోడు, చదివాడు, బాగానే చదివాడు, కానీ పరీక్ష ఫెయిల్ అయిపోయిందంటే అడుగుతారు, పక్కన ఫ్రెండ్స్ అడుగుతారు, పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో తెలిసిన వాళ్ళు చుట్టాల బంధువులు, ఒరే నువ్వు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే వాడు చెప్పుకోలేక ఫెయిల్ అయ్యానని చెప్పుకోలేక సిగ్గుపడతా ఉంటాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు సిగ్గుపడతా ఉంటారు. ఆ తర్వాత చదువుకున్నాడు, చదువు అయితే చదువుకున్నాడు, కానీ ఆ చదువుకు తగినట్లుగా ఉద్యోగం రాకపోతే సిగ్గుపడవలసిన పరిస్థితులు. ఎంత చదివాడు కదా, ఏంటి ఎంత చదివి కూడా ఏంటి అనని హేళన చేస్తూ ఉంటాడు, అప్పుడు సిగ్గుపడతా ఉంటాడు. ఆ తర్వాత ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా ఏ ప్రయత్నం కూడా సఫలమవ్వకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితులే. వయసు పెరుగుతూ ఉంది, పెళ్లి సంబంధం సెట్ అవ్వకపోతే సిగ్గుపడిన పరిస్థితులు కొన్ని. ఎంతో పెట్టుబడి పెడతా ఉన్నాం, వ్యాపారంలో ఏమాత్రం లాభం రావట్లేదు, సిగ్గుపడతా ఉంటారు. ఇలాగా అప్పులు ఇబ్బంది అయిపోయి వడ్డీలు కట్టలేక అప్పులోడు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడుతుంటే తలెత్తుకోలేక సిగ్గుపడే పరిస్థితులు ఇలాగ ఎన్నో సమాజంలో ఉన్నాయి. అయితే బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, ఒకవేళ నువ్వు దేవుణ్ణి వద్దనుకుంటే, ఆయన్ని విసర్జిస్తే, బైబిల్ నీకు చెప్తున్న సత్యం ఏమిటంటే నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుందట. బైబిల్లో ఈ సందర్భాన్ని అనుసరంగా చెప్పుకోవాలంటే చాలామంది దేవుని దగ్గరికి వచ్చి దీవించబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకు వద్దు అనుకుని అవమానపరచబడిన వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం, లేఖనాల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. చూడండి, సామెతల పుస్తకం 11వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అహంకారం వెంబడి అవమానం వస్తుంది. చాలు, అహంకారం వెంబడి అవమానం అన్న సిగ్గు అన్న ఒకటే. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. నిజమే, ప్రస్తుత కాలంలో చాలామందిని మీరు చూడండి, అహంభావంతో ఉంటారు. ఇంకో అచ్చు తెలుగులో మాట్లాడాలంటే గర్వం. అహంభావానికి మరొక పేరు గర్వం, అతిశయం. దేవుణ్ణి వద్దనుకుని ఇదిగో అహంభావంతో ఉన్న వాళ్ళ కంట అవమానం పొందుతారు, వాళ్ళు సిగ్గుపడతారని బైబిల్ చెప్తుంది. నెబుకద్నెజర్ రాజు, నా రాజ్యం ఇది నాది, నా సింహాసనం నాది, నాది ఇలాగే అనుకుంటా వచ్చాడు. ఆయన అహంభావంతోనే ఉన్నాడు. దేవుడు గడ్డి మేసినట్లు చేసేసాడు కదండి, పశువులు తినే గడ్డి మేసాడండి నెబుకద్నెజర్ రాజు. ఈరోజు దేవుని సందులో మనం సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా ఉండాలి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరని ప్రభు చెప్పాడు.
దేవుని బిడ్డలు తలెత్తుకునేటట్లుగా నేను నిన్ను తలగా నియమిస్తానన్నాడు ఆయన. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు సిగ్గుపడవలసి వస్తుందంటే, అదిగో అహంభావం వల్ల మనిషికి అవమానం వస్తుంది. అలాంటి స్థితి మనకు రాకుండా ప్రభు మనల్ని తప్పించి కాపాడి సంరక్షించునుగాక. ఉజ్జియా మనస్సును గర్వించి చెడిపోయాను అనే మాట చూస్తాం. అంతవరకు బాగానే ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించేంతవరకు స్థిరపడ్డాడు. ఎప్పుడైతే అహంభావం అనే గర్వం వచ్చిందో అతని యొక్క స్థితి అంతా చెడిపోయిన పరిస్థితులు వచ్చేసినాయి. ఈ రాత్రి ప్రార్థన చేసుకోండి, ప్రభువా మేము సిగ్గుపడే పరిస్థితులు మాకు రానివ్వద్దు దేవా, అహంభావమానంలోకి రానివ్వద్దు. నిన్ను విసర్జిస్తే ఎంతో నష్టమని మాకు అర్థమవుతుంది. నన్ను కృపలో స్థిరపరచు ప్రభు అని కోరుకో. యేసయ్య నిన్ను దర్శించునుగాక. ఓకే, 4వ మాటలకు వెళ్ళిపోతున్నాను, సమయం పరిగెడుతుంది కనుక నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 4th వన్, యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. జాషువా చాప్టర్ 24 verse 16. చూడండి 24:16. ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతల్ని సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగా. శాపగ్రస్తులు అంటే ప్రభువుని విసర్జిస్తే నాకొద్దు అని అనుకుంటేనంట శాపం మన మీద ఏలుబడి చేస్తుందంట. ఎంతమందికి దీవెనలు కావాలనుకున్నారు? చేతులు ఎత్తండి అని అనుకోండి, అందరూ చేతులు ఎత్తుతాం. శాపం కావాలంటే అబ్బో వద్దండి బాబు, అసలు నా నోట కూడా వద్దండి, ఆ మాట రాకూడదండి బాబు అంటారు మనం. అయితే దేవుణ్ణి విసర్జించడం వల్ల శాపం మన మీద ఏలుబడి చేస్తుందంట. ఎవరు శాపాలు తెచ్చుకోవాలనుకోరు, అందరూ పుణ్యం కట్టుకోవాలని అనుకుంటారు. అయితే అందుకోసమే దేవునికి మనం ఎప్పుడు దూరం కాకూడదు, దేవుణ్ణి మనం ఎప్పుడు వద్దనుకోకూడదు. యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వాక్య భాగం. దేవుణ్ణి విసర్జిస్తే ఏం జరుగుతుందయా అంటే, జ్ఞానం లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతామంట. అమ్మో, ఇది చాలా ప్రమాదంగా ఉంది కదా. నాశనమే అయిపోతామంట. చూడండి, కొన్నిసార్లు నాశనం అయిపోతావారు బాబు అంటారు చూసారు, అలా ఉంది వాక్యం ఇది. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి వాళ్ళు నాశనం అయిపోతారట. అసలు ఆ మాట వింటానికి కూడా భయం అనిపిస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరం కాకూడదు మనం. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ జీవితానికి దీవెనకరంగా మార్చునుగాక. జ్ఞానం లేని వారు నాశనం అయిపోతారు దేవుణ్ణి విసర్జించి అంటున్నాడు. నిజమే కదా. ఇప్పుడు నోవహు కాలాన్ని ఒకసారి చూడండి. 120 సంవత్సరాల నుంచి చెప్తున్నాడండి ఆయన సువార్త. వాడు కట్టాడు, కిటికీ పెట్టాడు, తలుపు అన్నీ ఏర్పాట్లు చేశాడు, రెడీగా ఉంచాడు. రెండయ్య వాడలోనికి 120 years ఎక్స్పీరియన్స్ ప్రభు గురించి చెప్తా ఉంటుంటే, ఏంటి నోవహు తాత, ఏంటి జలప్రళయం వచ్చేస్తుందా, మునిగిపోతామా, మేము చెవిలో కాలీఫ్లవర్ ఏం పెట్టుకోలేదులే, వెళ్ళు అసలు వర్షాలు రాకుండా సత్తా ఉంటుంటే జలప్రళయం వచ్చేస్తుందా అని చాలామంది వినలేదు నోవహు మాట. బైబిల్లో చక్కగా రాసి పెట్టారు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినటం తాగటం పెళ్లిళ్ళు చేసుకుంటా, అంతలో జలప్రళయం వచ్చి అందరిని నాశనం చేసింది. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతారు అన్నట్లుగానే 40 రాత్రింబగలు జలప్రళయం. వాడ లోపల సురక్షితం, వాడ బయట జలప్రళయంలో అందరూ మునిగిపోతూ వచ్చారు.
ఒక సేవకుడిగా మా ప్రయత్నం ఏమిటంటే ఎవ్వరు నాశనం కాకూడదు. అందరూ ఒకసారి ఆమెను చెప్తారా? మీ పక్కోళ్ళు షేక్ అండి చెప్పండి, ఎవ్వరు నాశనం అవ్వకూడదని చెప్పండి ఒకసారి. మీ వీధోళ్ళతో చెప్పాలి ఈ మాట, ఎవ్వరు నాశనం కాకూడదు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం, అందుకే కదా బైబిల్లో రాసింది, నశించిపోతున్న దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వాళ్ళు కాపాడబడాలనే ప్రభు వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రభువుని వాళ్ళు వద్దనుకోవడం వల్ల నాశనం కొని తెచ్చుకుంటున్నారు. మన ప్రయత్నం ఏమిటంటే ఎలాగైనా సరే ప్రభువా, నశించిపోతున్న వాళ్ళు, నాశనమైపోతున్న వాళ్ళని ఎలాగైనా వాడలోనికి, సంఘం అనే వాడలోనికి నువ్వు చేర్చయ్యా ప్రభువా, వారిని నువ్వు కాపాడయ్యా అని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం కూడా జ్ఞానం లేని వారిగా ప్రవర్తించి నాశనం అనేది మనం కొని తెచ్చుకోకూడదు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను, చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా అనండి. ఒక అడవి తగలపడిపోతూ ఉంది, పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా అగ్నికి తగలపడిపోతూ ఉంది అన్నమాట. అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా. ఓ చిన్న పిచ్చుక తన నోటితో ఇలాగ కొంచెం వాటర్ తీసుకొచ్చి ఆ అడవి తగలబడిపోతూ ఉంటుంటే అలా వాటర్ తీసుకొచ్చి అలా వేస్తూ ఉందంట. చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు పైకి కిందకు చూసి హేళన చేస్తూ, నువ్వు ఒక్కరి దానివి ఎంత పెద్ద అడవి తగలపడిపోతూ ఉంటుంటే నువ్వు వేసే కొంచెం వాటర్కి అదేమన్నా ఆగిపోద్ది అనుకుంటావా? చూడండి, ఇప్పుడు అప్పుడప్పుడు ఇల్లు కాలిపోతే మనం బిందులు తేతే ఏం కవర్ అవుతుందండి? ఎక్కడ ఆరుతుంది? నువ్వు పిచ్చుకగా నువ్వు కొంచెం వాటర్ తీసుకొస్తే ఇదంతా ఆగిపోద్ది అనుకుంటావా అని ఎటకారంగా మాట్లాడుతున్నాయంట అన్నీ కలిసి. అప్పుడు పిచ్చుకన్నదంట, నా చిన్న ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను, అందరూ కాపాడబడాలి, అందరూ సేఫ్ జోన్లో ఉండాలని నా వంతుగా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు చెయ్యండి, మనం అందరం ప్రయత్నం చేస్తే కాపాడబడతాం అన్నది. అవును కదని వాళ్ళు కూడా ఆ మనసు ఆలోచింపచేసి వాళ్ళందరూ వచ్చి, ఏనుగు వచ్చిందంట, ఏనుగు ఎన్ని నీళ్ళు తీసుకుంటుంది దేవుడికి స్తోత్రం, అలా ఒక్కొక్కటి వచ్చినాయి అంట, దుప్పి వచ్చిందంట, అలా మొత్తం అన్నీ వచ్చి వాటర్ కొలంలోనికి వచ్చి వాటర్ తీసుకుని మొత్తం జిమ్ముతూ ఉంటుంటే తగలబడిపోతున్న ఆ అడవిని ఆపగలిగినాయి అంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇప్పుడు నీ ప్రయత్నం ఏమిటంటే, జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతూ ఉంటుంటే ఒక పిచ్చుక చేసినంత చిన్న పని, ఎలాగైతే ఒక్క అడుగు తన ప్రయత్నం చేసిందో నీవు కూడా ఒక్క అడుగు ముందుకేసి వారి గురించి నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, అలాంటి వాళ్ళని నువ్వు కాపాడితే చాలు. అయ్యా, అనవసరంగా మనం తెచ్చుకున్నామయ్యా ఈ కష్టాలు, అనవసరంగా లేనిపోని బాధలు తెచ్చుకున్నామయ్యా. చూడండి, హాస్పిటల్లో ఉండేటప్పుడు ఆ మధ్యకాలంలో పెదపట్నం అనే ఊరు అనుకుంటా, పెదపట్నం అనే ఊరు, ఆ ప్రాంతం నుంచి ఓ తల్లి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. నేను హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళితే ఆ వార్డ్ అంతా కూడా ఎముకలు స్పెషలిస్ట్ అన్నమాట. ఆ వార్డ్ అంతా కూడా వెళితే ఈ మోకాళ్ళ దగ్గర కాలు కొబ్బరికాయ పైనుంచి కింద పడిపోతే ఎట్లా ఉంటుందో రెండుగా చీలిపోయింది అన్నమాట. అలా చీమంతా వస్తూ ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ప్రార్థన చేయడానికి వెళితే ఆ పక్కనే ఉంది ఆమె. నేను మామూలుగా వీళ్ళు దేవుడిని తెలియదేమో నేను మామూలుగా చూశాను, నేను ప్రార్థన చేసేటానికి వెళ్ళాను కదా వేరే వాళ్ళకని, వాళ్ళు ప్రార్థన చేసి వచ్చేస్తుంటుంటే ఆ పక్క వాళ్ళందరూ కూడా బాబా దండాలయ్యా వందనాలయ్యా అని పిలిచి దగ్గరికి వెళ్ళారు. ఏమైందమ్మా అన్నాడు. ఏమైందమ్మా ఈ తల్లికి అని అంటే, అదేనండి అయ్యా, దేవుణ్ణి అనరాని మాటలన్నీ అని జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించి ఇదిగో ఈ బాధ తెచ్చుకుందయ్యా. ఏమే దేవుణ్ణి అనరాని మాటలు నేను తెచ్చుకుంది ఈ బాధ, ఇప్పుడు కాలు కింద పెట్టడానికి లేదు.
నాకు అప్పుడు నిజంగా షాక్ అయ్యాను. నిజమే కదా, చాలామంది జ్ఞానం లేక పాపం వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎందుకు వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, ఎందుకు వాళ్ళు విసర్జిస్తున్నారంటే జ్ఞానం లేకుండగానే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు ఒక చిన్న పిచ్చుకు వలె వాళ్ళ నాశనం కాకుండా ఉండాలి ప్రభు అని నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేయి. వాళ్ళ గురించి కన్నీళ్ళతో ప్రార్థన చేయగలిగితే కన్నీళ్ళతో ప్రార్థన చేయి, సువార్త చెప్పగలిగితే సువార్త చెప్పు, ఒక పూట ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండు, అంతే. ఏదో విధంగా వాళ్ళు దేవుని వైపు తిరగాలి కానీ, నామకార్థంగా ఉన్నవాళ్ళు కూడా సంపూర్ణతలోకి రావాలి కానీ దేవుణ్ణి విసర్జించి నాశనం కాకూడదు వాళ్ళు. యేసయ్య ఇట్టి భారాన్ని మీకు అనుగ్రహించును గాక. వాళ్ళు మీ భర్తలైనా కావచ్చు, మీ పిల్లలైనా కావచ్చు, మీ కుటుంబస్తులైనా కావచ్చు, మీ రక్త సంబంధులైనా కావచ్చు, ఎవ్వరూ నాశనం కాకూడదు. నీ వంతుగా నువ్వు చిన్న పిచ్చుకు వలె నీ ప్రయత్నం నువ్వు చేయి. యేసయ్య ఈ మాటలు దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి మరొక్కసారి చెప్పిన పాటని జ్ఞాపకం చేస్తున్నాను. చివరి దినాల్లో కొందరు దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి విసర్జిస్తున్నారు అనని. మనం విసర్జించవలసింది పాపాన్ని, దేవుణ్ణి కాదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి విసర్జిస్తే నీకు వచ్చే 5 నష్టాల గురించి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. 1 చెప్పండి, నీకు నీవే బాధ తెచ్చుకుంటావు దేవుణ్ణి విసర్జిస్తే. 2వది, దేవుణ్ణి నువ్వు విసర్జిస్తే దేవుణ్ణి నిన్ను త్రోసి వేస్తాడట. 3వది, దేవుణ్ణి నువ్వు విసర్జిస్తే చెప్పండి సిగ్గుపడతాం. 4వది, దేవుణ్ణి విసర్జిస్తే శాపగ్రస్తులం అయిపోతాం. 5వది, దేవుణ్ణి విసర్జిస్తే నాశనం అయిపోతాం. అలాంటి స్థితి ఎవరికి రాకుండా దేవుణ్ణి హత్తుకుని వెంబడిద్దాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ లేచినబడిలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. అందరూ చెప్పండి, ప్రభువా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం అని చెప్పాలి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. రాజా మీకు వందనాలు నాయనా, రాజా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అద్వితీయ నాదుడు, సత్యవంతుడు ప్రభుని అనేకులు విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తుని విసర్జిస్తూ